హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా మందికి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టుగా విత్ ఆధారాలతో చూపించేసరికి పిక్కోలేక లాక్కోలేక చచ్చిపోతున్నారంట కూటమి నాయకులు, కూటమి క్యాడర్. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా కౌంటర్ చేయలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో మొత్తం బట్టలెప్పదీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు కూటమి ప్రభుత్వాన్ని. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆధారాలతోనే, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తోనే మాట్లాడటం అనేది జరుగుతుంది. దాన్ని కౌంటర్ చేసే శక్తి, దమ్ము, ధైర్యం కానీ అంత మగాడు ఇప్పటివరకు కూటమిలో ఎవడో లేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను ఏది మాట్లాడినా కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ రెండింటిని పక్కన పెట్టి క్లారిటీ ఇస్తా చెప్తూ ఉంటారు. దట్టు నిన్న ప్రెస్ మీట్ ఎవరైనా క్లియర్గా చూసినట్లయితే ప్రతి ఒక్క డీటెయిలింగ్ స్లైడ్ని అమ్మ అది కాదు, అది మార్చండి, నేను వేరేది కదా దానికి పెట్టింది, అది కాదు నాన్న మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్తున్నారు. అంటే ఎంత క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని చదివి దాని గురించి విశ్లేషణ ఏర్పాటు చేసుకొని కౌంటర్ లేకుండా ఎవడూ మాట్లాడకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లాగా, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ లీడర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ చూస్తుంటారు. ఎందుట్లో ఉన్న విత్ ఆధారాలతో ఆయన ఎప్పుడైనా మాట్లాడతాం చూసారా? అన్ని గాలి కబుర్లే ఉంటాయి కదా. నేను అది చేశా, నేను ఇది చేశా, నేను అది చేశా, నేను ఇది చేశా అనేసి గాలి కబుర్లే ఉంటాయి. అంటే గాలిలో అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తోటి ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని ఎప్పుడైనా మాట్లాడారా? నాకైతే ఒక్కసారి కూడా ప్రొఫెషనల్ గా అనిపించాడు ఆయన. ఆయన ఎలా అనిపిస్తారంటే ఆయన పెద్ద విజనరీ, ఆయనకి అన్ని తెలిసిపోతాయి, ఆయన అంతా మాట్లాడింది ప్రజలు నమ్ముతారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూటమి ప్రభుత్వ ప్రెజెంటేషన్స్, చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్స్, అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జుజుబి ప్రెజెంటేషన్సే ఉంటాయి అన్ని. అసలు ఆయనకి ఏం తెలుసో ఏం తెలియదో, తన అధికారాలు, తన పోర్ట్ఫోలియో ఏంటో అట్లీస్ట్ ఆయనకి తెలుసో లేదో అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నప్పుడే సగం పరువు సంకనాగిపోయింది, అవునా కదా? నిన్న కూడా కౌంటర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని. సీజు లేదు, సిప్పు లేదు, బియ్యం కూడా లేవు అనేసి. నిజం చెప్పాలంటే ఒక పొలిటికల్ పార్టీని నడపడం అనేది గతంలో లేదు, ఇప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రొఫెషనల్ గా ఒక బిజినెస్ డీల్ లా మార్చిపడేశారు. వాస్తవాలు, అవాస్తవాలు, గతంలో 1,00,000 కోట్లని సొల్లు కొబ్బరి చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు కోర్టులు అన్నిటికీ ఫ్రీగా వదిలేస్తుంది, అన్నిటికీ జడ్జిమెంట్లు ఇచ్చేసి ఈ తప్పు జరగలేదని నిరూపించి వదిలేస్తుంటే నోట్లో ఏం పెట్టుకున్నారని అడగాల్సి వస్తుంది. మేమే డైరెక్ట్గా అడుగుతున్నా. కోట్లు 1,00,000 కోట్లు అన్నారు, అది కాదురా మీరు చెప్పింది తప్పురాని మొహం మీద వస్తున్నాయి కోట్లన్నీ. మళ్ళీ తర్వాత లిక్కర్ కుంభకోణం అంటుంటే నిన్నే సుప్రీంకోర్టు సీజే బిఆర్ గవాయ్ గారు క్లియర్ గా చెప్పారు, ఈడీలు శృతి మించి రాగాలు పాడుతూ ఉన్నాయి, కంట్రోల్లో ఉండాలా, ఈడీని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల తొత్తులుగా మారిపోయినాయి అంటూ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడీ కేసులు పెట్టి ఎవడో చెప్పాడు, కోన్కిస్క గొట్టంగాడు వాడి పేరు చెప్పాడు, ఈడ పేరు చెప్పాడు, ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చినాయి, ఈ జరుగుతుంది. ఇటువంటి వాటిని నమ్మి కోర్టులు రిమాండ్లు ఇస్తున్నాయి. చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళినా నయం కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు వాస్తవాలు అన్ని నిలువున నరికినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొహాన్ని ఇసిరి ఊంచినట్టుగా కొట్టారు. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేసే దమ్ము కూటమిలో ఎవరికన్నా ఉందంటే ఎవరికి లేదు, ఎవడో మాట్లాడే హక్కు లేదు. అంత నాలెడ్జ్ ఎవరికి ఫస్ట్? ఏదో 4 మాటలు చెప్పి ఉర్రో తొలుగిచ్చి మెడలు నలుపుకొని జుట్టు ఎగరేసి జుట్టు పొల్లాగా ఎగిరి పడతం తప్పించి ఎవరికి అందుట్లో అంత సీన్ లేదనిపిస్తుంది. ఏమన్నా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మాత్రం టీఆర్పీలు మారిపోతున్నాయి ఒక్కొక్క ఛానల్. అరే వాళ్ళ సొంత పార్టీ పచ్చ మీడియా వాళ్ళు ఎవడు మీటింగ్లు పెట్టినా కూడా మినిమం 5,000 6,000 చూస్తారు. అది జగన్మోహన్ రెడ్డి చేస్తే లక్షలు దాటిపోతున్నాయి ఒక్కొక్కరు వ్యూవర్షిప్ లో, టీఆర్పీలు. అది ఆయన రేంజ్. ఆయన గురించి వార్తలు రాయకపోతే బతకలేని ఛానళ్ళు చాలా ఉన్నాయి. పచ్చ మీడియా రంగు పులుముకొని పందుల్లా పొర్లే ఛానల్ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతిలో జరుగుతున్న అక్రమాలని నిలువు దోపిడీ ఎలా జరుగుతుందో అంటూ బట్టబయలు చేశారు. మాట్లాడమని దమ్ముంటే ఎవరినన్నా
మాట్లాడగలరా? లిక్కర్ తీసుకొచ్చింది మొత్తం చంద్రబాబు నాయుడని ఆధారాలతో నిరూపించాడు. ఎవడైనా మాట్లాడగలరా? మాట్లాడే దమ్ముందా కాదని? అమరావతిలో జరుగుతున్న స్కామ్ గురించి చెప్పాడు. కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని. మాట్లాడే దమ్ముందా కాదని నిరూపించే దమ్ముందా? లేదు. సాక్షాత్తు నారాయణే అమరావతిలో పెట్టిన రియల్ ఎస్టేట్ హ్యాపీనెస్ట్ అనేది మాకు 315 కోట్లు లాస్ మిగిల్చింది అని చెప్తూ ఉన్నారు. ఈ గతంలో 41,000 కోట్లకి టెండర్లు పిలిచి 60,000 కోట్లతో తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక హైకోర్టులు, తాత్కాలికంగా అన్ని కట్టి చివరికి వాటిని ఆపేసి మళ్ళీ కొత్త టెండర్లు మొత్తం పిలుస్తూ ఉన్నారు. ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికి కూడా ఆ పునాదుల్లో వాటర్ మోటార్లు పెట్టి తోడుతూనే ఉన్నారు 11 నెలలుగా. వర్షాలేమో తగ్గట్లేదు. వర్షాల మీద వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏంది అంటే ఏం లేదు. ఈ అమరావతిని అడ్డం పెట్టుకుని సాధ్యమైనంత దోచుకోవటమే కూటమి ప్రభుత్వం మెయిన్ లక్ష్యం. కూటమి దొంగల జేబుల్లోకే డబ్బులంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కౌంటర్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? మాట్లాడే దమ్ము ఉందా? నిన్న ఆయన ఏవైతే మీటింగ్లో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తో మాట్లాడాడో వాటిపైన కౌంటర్ చేసే దమ్ము ఏ కూటమి నాయకుడి కన్నా ఉందా అంటే లేనే లేదు. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నాడు అని తెలిసిందో ఇలా పంచెలు తడిసిపోవడం మానట్లేదంట. ప్రతి ఒక్కడు ప్యాంటులు వేసుకుంటే ప్యాంట్లు, పంచెలు వేసుకుంటే పంచెలు నిర్వధికంగా కారిపోతూనే ఉన్నాయంట. అమ్మ ఈ పాయింట్ ఎక్కడ దొరికింది, ఈ పాయింట్ ఎక్కడ దొరికింది, ఇంకేం మాట్లాడతాడో, నా మీదకి వస్తాడో, వాడి మీదకి వెళ్తాడో, ఎవడిని తీసుకొస్తాడు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కౌన్ కిస్కా గొట్టంగాల మీద ఎవడి మీద ఆయన కౌంటర్ చేయట్లేదు. ఆయన కౌంటర్ చేస్తుంది ఎవరిని? ఎంటైర్ ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నాడు. ప్రభుత్వంలో జరిగే లొసుకులు మొత్తాన్ని కౌంటర్ చేస్తున్నాడు. అలా 6 హామీలు చెయ్యలేని వాళ్ళు రాష్ట్రాన్ని అంట అమరావతి కడతారంట. ఎవరు నమ్ముతాడు? సూపర్ 6 లేనిలో అమరావతిని కట్టి అద్భుతం సింగపూర్ చేస్తాడు. సింగపూర్ వర్షం నీళ్లు సరిగా తోడండి సార్. 11 నెలలు వాడెవడో ట్రాక్టర్ లోడు, మోటార్ లోడు ఈ పాటికి కోటీశ్వర్లు అయిపోయి ఉంటారు నాకు తెలుసు. సో వాస్తవాల్ని ప్రజలకి పూసగుచ్చినట్టు క్లియర్ గా విడమర్చి చెప్పడం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడుతున్నా అంటే ఒక్కొక్కడు పంచెలు ప్యాంట్లు తడిసిపోవడంతో పాటు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ టెన్షన్ తట్టుకోలేక అమ్మ హాస్పిటల్లో టెస్టుల కోసం వెళ్తూ చచ్చిపోతున్నారంట. ఈ అమ్మ ఇటు లేనిపోయిన టెన్షన్ పెడుతున్నాడు రా, హార్ట్ అటాక్లు వస్తాయేమో భయం పడుతుంది, బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్ లెవెల్ ఉన్న పలంగా డౌన్ అవుతున్నాయి, అప్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కడు కొట్టుకు చచ్చిపోతున్నాడు కూటమి నుంచి. ఇది వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్తే తట్టుకోలేక చచ్చిపోతున్న కూటమి ప్రభుత్వం. అమరావతిలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక చచ్చిపోతున్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పర్సనే అక్కడ మాట్లాడుతుంది. ఒక్కడొచ్చి మాట్లాడతాడు. ఈ పార్టీలో 164 మంది క్యాడర్, 164 మంది గెలిచామంటే ఒక్కడు కూడా ప్రాపర్ కౌంటర్ ఇచ్చే మగాళ్ళు లేడు. విత్ ఎవిడెన్సెస్ తో ఏమన్నా వస్తే గాలి మాటలు వచ్చి గాలిలో మాట్లాడి అట్ట జరిగింది ఎట్ట జరిగిందంటే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5లో ఎవ్రీడే ఉంటాయి థంబ్నెయిల్స్. ఏముంటాయి అనుకున్నారు? అరెస్టుకు రంగం సిద్ధం అన్నారు. మహా టీవీ కూడా ఉంది. సిఐడి వాళ్ళు జగన్ ఇంటికి, భారతి పేరుంది, ఇక ముగిసినట్టే కదా, తీహార్ జైలు, బొక్క జైలు, బోష్ జైలు అని సొల్లు కబుర్లు ఉంటాయి. ఆ గాలి మాటలే ఆ పార్టీని ఫాలో అయ్యేలంతా అలా గాలిగా మాట్లాడుతూ ఆ గాలి హెడ్డింగ్లు, గాలి థంబ్నెయిల్స్, అంతకుమించి ఏదీ లేదు అక్కడ. దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఆధారాలు వాడెవడో చెప్తాడు 124 మందిని విచారించి చాలా ఆధారాలు కనిపెట్టాను, మరి అరెస్ట్ చేయండి రా అని అడుగుతున్నారు. ఎవడి వల్ల కావట్లేదు. అది పరిస్థితి. మొత్తానికి పంచెల తడుపుకుంటున్న కూటమి ప్రభుత్వ నాయకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.